జిల్లాలో ఇంటర్ కంప్లీట్ చేసుకుని ఖాళీగా ఉన్న నిరుద్యోగులకు శుభవార్త. ఊహించని నోటిఫికేషన్. చాలా మంది ఈ జాబ్ కి కాంపిటీషన్ ఉన్నారు. రేషన్ డీలర్ పోస్టుల భర్తీకి సంబంధించి వివిధ రెవెన్యూ డివిజన్లలో నోటిఫికేషన్ విడుదలైంది. చీరాల, రేపల్లె రెవెన్యూ డివిజన్ పరిధిలో మొత్తం 192 రేషన్ డీలర్లను నియమించనున్నారు. దరఖాస్తు చేసుకునే వారికి నవంబర్ 28వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. ఈ నోటిఫికేషన్ కేవలం 10వ తరగతి పాస్ అయిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. చీరాల, రేపల్లె రెవెన్యూ డివిజన్ పరిధిలోని మొత్తం 192 రేషన్ డీలర్ల నియామకం, దుకాణాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఈ పోస్టుల నియామకం రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది. రేపల్లె రెవెన్యూ డివిజన్ పరిధిలో ఖాళీగా ఉన్న 46 రేషన్ డీలర్లు, 3 విభజిత దుకాణాలు, మొత్తం 49 రేషన్ డీలర్లు దుకాణాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసినట్లు ఆర్డీఓ నేలపు రామలక్ష్మి తెలిపారు. రేపల్లె మండలంలో 8, నగరంలో 8, చుండూరులో 8, చెరుకుపల్లిలో 6, నిజాంపట్నంలో 5, బట్టిప్రోలులో 5, అమర్తలూరులో 3, కొల్లూరులో 3, వేమూరులో 3 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అలాగే చీరాల రెవెన్యూ డివిజన్ పరిధిలోని 10 మండలాల్లో 139 రెగ్యులర్ డీలర్ షాపులు, 4 కొత్త షాపులు, మొత్తం 143 రేషన్ దుకాణాలు డీలర్ల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు చీరాల ఆర్డీఓ పి చంద్రశేఖర్ నాయుడు వెల్లడించారు. రేపల్లె రెవెన్యూ డివిజన్ పరిధిలో ఖాళీగా ఉన్న రేషన్ డీలర్లు, విభజిత దుకాణాల భర్తీ చేయడానికి ఇంటర్మీడియట్ విద్యా అర్హత నిర్ణయించారు. డీలర్ పోస్టుకు దుకాణానికి దరఖాస్తు చేసే అభ్యర్థులు సొంత గ్రామానికి చెందిన వారై ఉండాలి. వీరికి ఎలాంటి పోలీసు కేసులు ఉండకూడదు. అలాగే చదువుకుంటున్న వారు, విద్యా వాలంటీర్లు, ఏఎన్ఎంలు, కాంట్రాక్ట్ ఉద్యోగులుగా పనిచేస్తున్న వారు, ఆశా కార్యకర్తలు దరఖాస్తు చేసుకోవడానికి అనర్హులు. అలాగే వయసు 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వ్డ్ కేటగిరీకి చెందిన అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం మినహాయింపు ఉంటుంది. రేపల్లె, చీరాల రెవెన్యూ డివిజన్లకు సంబంధించి డీలర్ల పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆయా ఆర్డీఓ కార్యాలయాల్లో సమర్పించాలి. నవంబర్ 28వ తేదీలోపు దరఖాస్తును సమర్పించాలి. దరఖాస్తుతో పాటు సంబంధిత సర్టిఫికెట్లు జత చేయాల్సి ఉంటుంది. ఇతర వివరాల కోసం రేపల్లె, చీరాల ఆర్డీఓ కార్యాలయాలను సంప్రదించాల్సి ఉంటుంది. దరఖాస్తుకు జత చేయాల్సిన ధృవీకరణ పత్రాలు ఇవే: 10వ తరగతి ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత సర్టిఫికెట్లు, వయస్సు ధృవీకరణ పత్రం, నివాస ధృవీకరణ పత్రం అంటే ఓటర్ కార్డ్, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ ఏదైనా పర్వాలేదు, 3 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, కుల ధృవీకరణ పత్రం, నిరుద్యోగిగా ఉన్నట్లు స్వీయ ధృవీకరణ పత్రం సమర్పించాలి. దరఖాస్తులకు చివరి తేదీ నవంబర్ 28, 2024 కాగా దరఖాస్తుల పరిశీలన నవంబర్ 29, 2024 జరుగుతుంది. అర్హుల జాబితా ప్రకటన నవంబర్ 29, 2024. ఎంపికైన వారికి రాత పరీక్ష డిసెంబర్ 2, 2024. రాత పరీక్షల ఫలితాలు డిసెంబర్ 3న విడుదల చేస్తారు. అర్హత సాధించిన వారికి ఇంటర్వ్యూల డిసెంబర్ 5న జరుగుతాయి. మొత్తానికి తుది జాబితా వెల్లడి డిసెంబర్ 6, 2024న విడుదలవుతుంది.